ప్రజాధనంతో నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనాన్ని కూడా వైసీపీ పార్టీ కార్యక్రమంగా మార్చుకుంది. స్మృతి వనం లోపల ఉన్న మినీ థియేటర్లో 6 మంత్రులతో సామాజిక న్యాయం పేరుతో ఐపాక్ టీం షూటింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో సందర్శన కోసం వచ్చిన ప్రజలను లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ రోజు నుంచి కూడా సందర్శకులకు అనుమతిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉదయం నుంచి కూడా చాలామంది ఈ అంబేద్కర్ విగ్రహాన్ని అలాగే లోపల మొత్తం గార్డెన్ కానీ వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయినప్పటికీ ఎటువంటి అనుమతి లేదంటూ సందర్శకులను ఆపివేయడంతో వారంతా కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పత్రికా ముఖంగా అలాగే టీవీ ముఖంగా కూడా అధికారులు పాలకులు అందరూ కూడా ఈ రోజు నుంచి సందర్శకులను అనుమతిస్తామని కూడా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చాలామంది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు ఇలా అన్ని వర్గాల వారు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. అయితే లోపల మంత్రులతో ప్రత్యేకంగా షూటింగ్ ఏర్పాటు చేయటం, తద్వారా ఎవరికి అనుమతి లేదంటే పోలీసుల్ని ప్రధాన ద్వారాల వద్ద పెట్టి అడ్డుకున్న పరిస్థితి. దీంతో చాలామంది కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రకటించినందువల్లే తాము ఇక్కడ తిలకించేందుకు వచ్చామని, కానీ వారందరూ ఇక్కడ వచ్చిన తర్వాత తమను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా బందర్ రోడ్లో కూడా మొత్తం మంత్రులు 6 మంత్రులతో లోపల పార్టీ కార్యక్రమంగా షూట్ చేయడం, తద్వారా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంటుంది. కేవలం మంత్రులతో ప్రైవేట్ కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈరోజు ఇక్కడ అనుమతి లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్, మేము అమలాపురం అలాగే పాలకొల్లు నుంచి వచ్చామండి. అంటే నిన్న ఓపెనింగ్ అయింది, 20 నుంచి అందరికీ సందర్శకులకు ప్రవేశం కల్పిస్తారని చెప్పారు. దీంతో మేము అందరం చాలా యాంగ్జైటీతో చూద్దామని చెప్పేసి వచ్చామండి. ఇది ఆరంభం అయితే బాగా జరిగిందని అన్నారు, బట్ వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్ సార్. ఎందుకంటే ఇక్కడ ఇంకా అలౌ చేయటం లేదు. మేము చాలా నిరుత్సాహానికి గురయ్యాం. యాక్చువల్గా అంబేద్కర్ ఆ యొక్క గవర్నమెంట్ ఏదైతే ప్రచారం చేసిందో అది చాలా ఎక్సలెంట్గా అనిపించింది మాకు మీడియాలో చూసినప్పుడు. అంటే వాళ్ళ నుంచి అనుమతి ఉందని చెప్పారండి, ఎందుకని? అది వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదో ప్రోగ్రామ్ ఉంది, లోపల మీటింగ్ ఏదో జరుగుతుంది అండ్ వర్క్స్ కూడా అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అందుకే అలౌ చేయట్లేదు అని చెప్తున్నారు సార్. సో మేమైతే చాలా నిరుత్సాహానికి గురవుతున్నాం అండి. చెప్పండి, మేము ఎలా ఉందండి విగ్రహం కావచ్చు? అంటే ఎంత పెద్ద విగ్రహం మనకి ఎక్కడా లేదు కదా, ఎట్లా ఉంది? బాగుందండి విగ్రహం ఇలా పెట్టడం. అది మన ఆంధ్రప్రదేశ్కే కాదు, మన దేశానికి గొప్ప గర్వకారణం అండి. అది ఇలా చేయడం చాలా సంతోషకరమైన విషయమే. అయితే ఈరోజు మేము చాలా హ్యాపీగా వచ్చాము, కానీ నిరుత్సాహంగా తిరిగి వెళ్తామేమో అని ఒక బాధ మిగిలింది. ఎందుకంటే ఆ పేపర్ స్టేట్మెంట్ అనేది ఇవ్వకపోతే మేము ఈరోజు వచ్చి ఉండేవాళ్ళం కాదు. దూరం నుంచి వచ్చాం పిల్లలతోటి అని కొంచెం ఇబ్బంది పడుతున్నాం అండి. అంతే. సరే, చెప్పండి. అంటే చూస్తాను ఇంతమంది, అంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్కే ఈరోజు ఇంత అంబేద్కర్ విగ్రహం 125 ఫీట్ లేదు. ఇప్పుడు ఈరోజు మీలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు పిల్లల్ని తీసుకొని. ఇలా ఎట్లా ఉంది ఇక్కడ? చాలా సంతోషం అండి. మేము వైజాగ్ నుండి వచ్చాము. ప్రత్యేకంగా ఇది అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత పెద్ద విగ్రహం లేదు. కాబట్టి ఈ యొక్క విగ్రహాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆయన స్మృతి వనం, తర్వాత లైబ్రరీ ఇవన్నీ చూసి ఒక ఆదర్శంగా ఉండాలని మేము అనుకున్నాము. కాబట్టి ఇది ఇన్స్పిరేషన్ ఉండేది. ఇటువంటి ప్రోగ్రాంలో మాకు ఈరోజు ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ముఖ్యంగా చెప్తా ఉన్నాము, రాష్ట్రంలోనే తలమానిక అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని. అయితే సందర్శకులను అనుమతించకుండా ఈ మొత్తం ఈ కార్యక్రమం లోపల మంత్రులతో ప్రైవేట్ కార్యక్రమాన్ని పెట్టడం, ఏర్పాటు చేయడంపై కూడా వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమను కూడా ఎంతో వైజాగ్, అమలాపురం వంటి దూర ప్రాంతాల నుంచి లోపల అంబేద్కర్ స్మృతివనాన్ని తిలకించేందుకు వస్తే ఈరోజు అనుమతించబడమే తాము నిరుత్సాహం వ్యక్తం చేస్తామని ముందుగా ప్రకటించినందువల్ల తాము ఇక్కడికి వచ్చినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. మరోవైపు వీటికి సంబంధించి ఎప్పటి నుంచి అనుమతిస్తారు, దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం ఇస్తే బాగుంటుందని కూడా ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరోవైపు లోపల మాత్రం ప్రత్యేకంగా ప్రైవేట్ కార్యక్రమంలో మినీ థియేటర్లో 6 మంత్రులతో కార్యక్రమం చేయడం, తద్వారా ఈ ఆంక్షలు అమలు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రుల తీరుపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. ప్రజాధనంతో జగన్ సొంత ప్రచారం చేసుకుంటున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనాన్ని ఇతర నాయకులతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత మేధావి అంబేద్కర్ అయితే వేల కోట్లు దోచుకుని జైలుకు వెళ్లిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. దళితులను అన్ని విధాలా జగన్ మోసం చేశారని రామకృష్ణ అన్నారు. ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్కి కనీసం రాష్ట్రపతి గారిని పిలవలే, గవర్నర్ గారిని పిలవలే, రాజకీయ పార్టీలకు ఆహ్వానం లేదు, దళిత సంఘాల నాయకులకు ఆహ్వానం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో పేరెన్నికగన్న దళిత మేధావులు ఉన్నారు. ఆ మేధావులను కూడా ఎవరిని ఆహ్వానించకపోవడం అత్యంత శోచనీయం. ఎందుకంటే ఒక పాక్షిక సంకుచిత రాజకీయ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక పార్టీ ఈవెంట్గా మార్చి పార్టీ జెండాలు పెట్టి చేయడం మాత్రం అత్యంత శోచనీయము. అది పరోక్షంగా అంబేద్కర్ గారిని అవమానించడమే. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ అణగారిన వర్గాల ప్రజలు ఉన్నా వారందరూ కూడా అంబేద్కర్ గారిని ఇవాళ స్మరించుకుంటారు. అలాంటి అంబేద్కర్ గారికి ఇది అవమానం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశ రాష్ట్రపతి గిరిజన మహిళ అణగారిన వర్గాలకు చెందింది. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నర్ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి. యాదృచ్ఛికంగా అయినా సరే ఒక మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారు, అణగారిన వర్గాలకు సంబంధించిన వారు ఇవాళ పై పదవుల్లో ఉన్నప్పుడు వారిని కూడా ఆహ్వానించకుండా దీన్ని ఒక పార్టీ కార్యక్రమంగా మార్చడానికి మాత్రం పూర్తి